హాయ్ ఫ్రెండ్స్. జన్మ నక్షత్రంలో వాటి స్వభావంలో భాగంగా ఈరోజు మనం జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాం. నక్షత్రంలో ఇది 18వ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో అధిపతి బుధుడు. ఇది రాక్షస సగన నక్షత్రం. అధిపతి దేవత ఇంద్రుడు. జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యాలను కాపాడుకోవడానికి, ఇతర రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల్లో చిన్న చిన్న విషయాలు కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సమయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సాధించలేరు. ఆత్మన్యూనత భావం కలిగి ఉంటారు. ఎదుటివారు సరదాగా చేసే వ్యాఖ్యలను తమ అపహాస్యం చేయడానికే చేశారని భావిస్తారు. మిత్రభేదం కలిగించి తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నేహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని పని మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు కూడా సాధారణంగా కనిపిస్తాయి. భాషలకు భాష్యం వ్రాయించడం పండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్యత దంపత్యం వీరికి సుఖంను కలిగిస్తుంది. సంతానం నష్టం కావచ్చు, అయినా సంతాన ప్రాప్తికి, వంశాభివృద్ధికి లోపం ఉండదు. అన్నమాట ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. బాల్యం నుంచి విద్యలో ప్రకాశిస్తారు. కానీ ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగిన అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. సంపాదించిన ధనంను భవిష్యత్తుకు జాగ్రత్తగా పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. వీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా మరియు ఆకర్షణీయంగా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దయగలిగిన వారు, చక్కటి నిజాయితీ స్వభావం గల వీరి ప్రత్యేకత. వీరి మనస్సాక్షి ప్రకారం పనిచేయాలని కోరుకుంటారు. వీరు ఇతరుల మాట వినరు కనుక వీరు మొండివారని వారు భావిస్తారు. వీరు సిద్ధాంతకర్త కావడం వల్ల వీరు అనుకున్న విషయం సరైనదిగా వీరు భావిస్తారు. వీరికి ఓపెన్ మైండ్ సెట్ ఉంటుంది. దీనివల్ల ఒకసారి చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం రాదు. వీరి మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. అందువలన ప్రతి విషయాన్ని కూడా వెంటనే నేర్చుకుంటారు. ప్రతి పని కూడా త్వరపడతారు. అందువలన అనేక సార్లు తప్పులు చేస్తారు. ఏదైనా పొందాలని లేదా ఏదైనా చేయాలనే బలమైన వాంఛ వీరిలో ఉంటుంది. కాబట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి చాలా పనులు చేస్తారు. ఎంతో స్పష్టమైన హృదయం ఉంటుంది. అయితే వీరు భావనలు ఎవరికి తెలియజేయకుండా నిరోధించడం కొరకు వీరులని ఈ లక్షణాలు దాచిపెట్టబడతాయి. వీరు వృత్తిపరమైన ప్రపంచంలో చాలా త్వరగా ప్రవేశిస్తారు. అందువలన సుదీర ప్రాంతాలకు ప్రయాణించడానికి వీరు పెద్దగా బాధపడరు. ప్రతి పనిని కూడా అంకిత భావంతో చేయాలని అనుకుంటారు. అందువలన ఇది వీరికి విజయాన్ని అందిస్తుంది. చురుగ్గా ఉండడం వల్ల ప్రతి పనిని కూడా వేగంగా చేస్తారు. సమయం విలువ వీరు బాగా తెలుసు. అందువలన వీరు తెలివి తక్కువ విషయాల్లో సమయం వృధా చేయరు. ఉద్యోగంనైనా లేదా వ్యాపారంనైనా వీరు విజయవంతంగా రాణిస్తారు. వీరు ఉద్యోగానికి వెళ్ళినట్లయితే వీరు ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సరైన మార్గంలో వీరు ముందుకు సాగడానికి అనేక మంది వ్యక్తులు వీరికి సహాయపడతారు. వ్యాపారంలో సైతం సంపూర్ణ విజయాన్ని పొందుతారు. మీ జీవితంలో ఏదైనా సమయంలో పోటీ విషయానికి వచ్చినట్లయితే వీరు పోటీదారులను అధిగమిస్తారు. వీరు 18 నుంచి 26 సంవత్సరాల వయసు వరకు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇది వీరికి చక్కటి అనుభవాన్ని ఇస్తుంది. మత్తు పదార్థాలను తీసుకోవడం వీరి ఆరోగ్యానికి మంచిది కాదు. వీరు చక్కటి ఆలోచన పరులు, నైపుణ్యం మరియు తెలివితేటలుంటాయి. వీరి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన ప్రేమను పొందుతారు మరియు పేరు ప్రఖ్యాతలు కొనసాగించడం కొరకు వీరు అలర్ట్గా ఉంటారు. వీరు చాలా మంచి విద్య పొందుతారు మరియు జీవనోపాధి కొరకు ఈ విద్య సరిగ్గా ఉపయోగించుకుంటారు. ఇక విద్య మరియు ఆదాయం విషయానికి వస్తే ప్రభుత్వ సర్వీస్, కరస్పాండెంట్, రేడియో మరియు టీవీ కళాకారుడు, న్యూస్ యాంకరింగ్, యాక్టర్, కథలు చెప్పేవాడు, అగ్నిమాపక వ్యవస్థ అధికారి, గూఢచారి, బ్యూరోక్రాట్స్ లేదా ఉన్నతాధికారులు, ఓడలు లేదా మరియు ఇతని నీటి సంబంధిత వ్యవస్థలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ ఆఫీసర్, ఆర్మీ, విపత్తు నివారణ, పరుగు పందాల్లో పాల్గొనేవాడు, టెలికమ్యూనికేషన్ లేదా స్పేస్ సిస్టమ్లకు సంబంధించిన పనులు, శాస్త్రచికిత్స మొదలైనవి, సెక్యూరిటీ డిపార్ట్మెంట్కు సంబంధించిన రంగాలు వీరికి ఎంతో అనుకూలమైనవి. ఇక కుటుంబ జీవిత విషయానికి వస్తే వీరి వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. కానీ పనుల కారణంగా వీరు కుటుంబానికి దూరంగా ఉంటారు. జీవిత భాగస్వామితో చాలా ప్రభావాలు చూపేందుకు అవకాశాలున్నాయి. అయితే నియంత్రణ వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. అతను లేదా ఆమె కొన్ని ఆరోగ్య సంబంధ సమస్యలు కలగవచ్చు. కాబట్టి నివారణ అవసరమవుతుంది. తోబుట్టువులతో కొన్ని సమస్యలు ఏర్పడే సంభావ్యత ఉంది. అయినా వాటిని అధిగమిస్తారు. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 5 మరియు 9. మణి పచ్చ. వారములు సోమాగురి. ఫలములు బుద్ధి బల లాభము. జ్యేష్ఠ నక్షత్రం వీరు విష్టి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాళ్ళు చేతుల సమస్యలు, వాతల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు బాధ్యతలు సమర్థవంతంగా మోయగలగడానికి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.